పాపం రైతులు పొలాల నుంచి తెచ్చుకుని పెట్టుకున్నారు ధాన్యం. మరి అకాల వర్షాల వల్ల ధాన్యం బాగా తడిసిపోయి ఎక్కడికక్కడికే శుభ్రంగా తడిసిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని మరి కుటుంబ ప్రభుత్వం తప్పనిసరిగా మన మద్దతు ధరకి రైతులు పోతున్నారు. మన మద్దతు ధర ఇస్తే సరిపోతుందండి. ఎంత కష్టపడి తెచ్చుకుని ధాన్యాన్ని ఇక్కడ పోగొట్టుకున్నాం. సకాలంలో కూలీలు దొరకట్లేదు, ఉపాధి హామీకి వెళ్ళిపోతున్నారు. ఆ ఇబ్బందులు పడుతూ మరి మొన్నటి వంతులేమో కోత మిషన్తో కోత పోయించుకుందామంటే డీజిల్ పెట్రోల్ లేని పరిస్థితి. ఆ ఇబ్బందుల వల్ల రైతులు ఈ రోజుని ఈ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని మరి ఎక్కడికి వెళ్ళినా రైతులు చాలా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ప్రభుత్వం అంటే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకి రైతులకి మరి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ మరి రైతు ఆయన చెప్తున్నారు, గతంలో జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది, ఇన్ టైంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని చెప్పేసి రైతులు చాలా బాధపడుతున్న పరిస్థితి జరుగుతుంది. మరి అది చెప్తున్నారు, మాకు ఆ రోజున అలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పరిస్థితి చూస్తే మరి కూటమి ప్రభుత్వంలో మరి ఈ విధంగా మరి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని రైతులు ఎక్కడికక్కడికి ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని